Hello everyone, welcome to Mana College. Today's topic is decimal to octal conversion. Previous class lo manam octal to decimal తీసుకున్నాం. So దాని రివర్స్ ఆర్డర్ అన్నమాట. రివర్స్ ఆర్డర్ అంటే decimal to octal conversion. So we have to convert any given decimal number into octal format. ఏదైనా డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని ఆక్టల్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను 974. డెసిమల్ మీన్స్ బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ ఆఫ్ డెసిమల్ నెంబర్ is ఎంత 10. Numbers are lies between the 0 to 9. 0 to 9 మధ్యలో నంబర్స్ ఉంటాయి. బేస్ వాల్యూ ఎంత 10. ఈ మధ్యలో ఉండే నంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 974 ఈజ్ ఏ డెసిమల్ నెంబర్ అని చెప్పాడు. దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటే ఏం చేయాలి? ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటే 974ని ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటే డివైడ్ విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ. డెసిమల్ టు ఆక్టల్ కదా, 974 ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్. దీన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో 974ని డివైడ్ విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ. ఓ మెనీ టైమ్స్ పాసిబుల్ అవుతుంది? ఇక్కడ చూడండి 121 టైమ్స్. సో 121 మీరు డివైడ్ చేయండి, క్యాల్సి యూజ్ చేసుకోవచ్చు దీనికి. 121 టైమ్స్. సో ఈస్ దర్ ఎనీ రిమైండర్? 6 ఈస్ ద రిమైండర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం R1, రిమైండర్ R1. అగైన్ మళ్ళీ దీన్ని ఏం చేయండి 8తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది? 15. 8 15 జా 120. ఓకేనా, 15 టైమ్స్. ఈస్ దర్ ఎనీ రిమైండర్? 1 ఈస్ ద రిమైండర్. 1 ఈస్ ద రిమైండర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ R2 అనుకోండి. మళ్ళీ డివిజన్ పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. ఓకే, సో పాసిబుల్ అయినప్పుడు ఎంత అవుతుంది? 8 2 జా 16 అవుతుంది. పాసిబుల్ అవ్వదు. 8 1 జా 8. సో ఎంత రిమైండర్ ఎంత మిగిలిపోతుంది? 8 పోయింది కాబట్టి 7 ఈజ్ ద రిమైండర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ R3. సో దీన్ని మళ్ళీ డివిజన్ చేయడానికి పాసిబిలిటీ లేదు, 1 వచ్చేసింది. సో దీన్ని R5, సారీ R4, R1 R2 R3 R4. సో రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్. డౌన్ నుంచి అప్కి రీడ్ చేయండి. డౌన్ టు అప్ ఏమొస్తుంది? దట్ ఈస్ ఏంటి ఆన్సర్? రివర్స్ ఆర్డర్లో R4 R3 R2 R1 is equal to the, what is the value? 1 7 1 6. 7 7 1 6. therefore ఆన్సర్ ఎలా రాయొచ్చు? 974 974 డెసిమల్లో ఇస్తే దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1716 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్. ఓకే, సో ఇదే వాల్యూని ఇక్కడ తీసుకున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. 974 8తో డివైడ్ చేశాను. 121 టైమ్స్తో తీసుకుంటే 968. 121 into 8 968. 6 is the remainder. 8 15 is the 120. 1 is the remainder. 8 1 is 8. 7 is the remainder. సో మళ్ళీ డివిజన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి దీన్ని ఫైనల్ రిమైండర్ అనుకుంటాను. రివర్స్ ఆర్డర్లో చదవాలి. R4 to R1. రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్. R4 R3 R2 R1 ఈక్వల్ టు 1716. ఇదే ప్రాబ్లం నేను క్యాలిక్యులేటర్లో కూడా చేయొచ్చు. స్విచ్ ఆన్ ద క్యాల్సియం స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మోడ్ సెటప్ వెళ్ళాలి. ఏం తీసుకోమన్నా నేను 4 బేస్ ఎన్ అని ఉంటుంది. బేస్ ఎన్ అని తీసుకోండి. ఆల్రెడీ డెక్కన్ వచ్చింది, డెసిమల్ డెక్కన్ ఉంది కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్? 974 అని ఇచ్చాడు. ఎంటర్ చేస్తే డెసిమల్లోకి స్టోర్ అయిపోయి ఉంటుంది. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఆక్టల్. OCT. ఆక్టల్ దేనిపైన ఉంది? న్యాచురల్ లాగ్ పైన. న్యాచురల్ లాగ్ పైన ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? సో లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోండి. ముందు ఉన్న జీరోస్ అవసరం లేదు. 1716. 1716 ఈజ్ ద ఆన్సర్. 974ని ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే 1716. ఇది ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే. రియల్ వాల్యూ ఇచ్చాడు. రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది చూడండి. సో ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. రియల్కి అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే సరిపోతుంది. వాట్ అబౌట్ ఫ్రాక్షనల్ వాల్యూ? ఫ్రాక్షనల్ వాల్యూ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్
డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ లాగా. సో దాంట్లో మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు 88.35 ఇచ్చాడు. 88.35ని కన్వర్ట్ చేయండి. ఎలా వస్తుంది ఆన్సర్? 88.3. సో దీనికి ఏం చెప్పాను ప్రొసీజరు? రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటే రియల్ వాల్యూకి సపరేట్ చేస్తాం, ఫ్రాక్షనల్ వాల్యూకు సపరేట్ చేస్తాం. ఓకేనా? ఆ రెండు కలిపి ఆన్సర్ రాసుకుంటే మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 88.35. ఓకే, ఇది డెసిమల్లో ఇచ్చాడు, దీన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఓకేనా? 88 ఫస్ట్ రియల్ వాల్యూకి చేద్దాం ప్రొసీజర్. సో రియల్ వాల్యూకి చేస్తే 88 రాసుకోండి. ఇలా 88 రాసుకొని డివైడ్ చేయండి. సో దేంతో డివైడ్ చేయాలి? ఆక్టర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 8తో, బైనరీలో కన్వర్ట్ చేస్తే 2తో, హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే 16తో, దేంట్లో కన్వర్ట్ చేస్తే ఆ దాంతో డివైడ్ చేసుకోవాలి ఇక్కడ. సో 8తో డివైడ్ చేస్తాం. హౌ మెనీ టైమ్స్? 8 11 88. ఇస్ దర్ ఎనీ రిమైండర్? 0 ఇస్ ద రిమైండర్. రిమైండర్ ఏం లేదు, ఎగ్జాక్ట్గా పోయింది. R1. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్? 8 1 8. సో 3 మిగిలిపోతుంది. 8 కదా, 8 + 3 11 అయిపోతుంది. 3 ఇస్ ద రిమైండర్, R2. సో దీన్ని ఫైనల్గా మళ్ళీ డివైడ్ అవ్వదు కదా, డివిజన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి దీన్ని ఫైనల్ రిమైండర్ R3 అనుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంది? రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్ రీడ్ చేయండి. దట్ ఈస్ R3 R2 R1 ఈక్వల్ టు ఏంటి ఆన్సర్? ఫస్ట్ వన్ 1 3 0 ఫర్ రియల్ వాల్యూ. ఓకే, రియల్ వాల్యూకి ఇది కూడా. ఫ్రాక్షనల్ వాల్యూకి ఎలా తీసుకోవాలి? వాట్ అబౌట్ ఫ్రాక్షనల్ వాల్యూ? సో ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత ఉంది? రియల్ వాల్యూ చేసేద్దాం. ఫ్రాక్షనల్ వాల్యూ 0.35 ఉంది. 0.35 ఈ 0.35ని ఇంటూ 8 మల్టిప్లై చేయండి. ఓన్లీ ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత వస్తుంది ఆన్సర్? 0.35 ఇంటూ 8 2.80. సో 2.80 దీంట్లో ఏం చేయాలి? ఫ్రాక్షనల్ వాల్యూ ఇక్కడ రాస్తాం. 0.8 కదా ఫ్రాక్షనల్. 0.8 విత్ క్యారీ ఎంత? ఇది రియల్ వాల్యూ క్యారీ అయిపోతుంది, క్యారీ 2 అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 0.8 ఇక్కడ తీసుకొచ్చేయండి. 0.8 ఇంటూ 8 ఎంత వస్తుంది? 8 8గా 6.4 వస్తుంది. 6.4 ఈ 6.4లో ఫ్రాక్షనల్ వాల్యూ క్యారీ రాసేయండి. ఓకేనా? 0.4 విత్ క్యారీ ఎంత? 6, క్యారీ వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 0.4 ఇక్కడ తీసుకొచ్చేయండి. ఏమైపోతుంది? 0.4 ఇంటూ 8 8 4 32 అంటే 3.2. ఈ 3.2లో ఏం చేసేయాలి? ఫ్రాక్షనల్ వాల్యూ ఇక్కడ రాయాలి. 0.2 విత్ క్యారీ ఎంత? ఒరిజినల్ వాల్యూ ఎంత? ఇది 6 ఇయర్ 3. రైట్. సో నెక్స్ట్ ఈ 0.2ని ఇక్కడ తీసుకొచ్చేయండి, మల్టిప్లై చేయాలి. ఎక్కడ వరకు చేయాలి? ఇలా ఇక్కడ ఒక చోట రిపీట్ అవుతుంది. రిపీట్ అవ్వకపోతే ఒక 4 to 5 స్టెప్స్ చేసేసి వదిలేసేయండి, సరిపోతుంది. సో 0.8 1.6. ఈ 1.6ని ఎలా రాయాలి? 0.6 విత్ క్యారీ 1. సో ఈ 0.6 ఇక్కడ తీసుకొచ్చి 0.6 ఇంటూ 8 ఎంత? 4.8 వస్తుంది. 8 6 48 కదా, 4.8. సో 0.8 విత్ క్యారీ ఒరిజినల్ వాల్యూ. వాట్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ? 4 తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ 0.8 ఇది ఇక్కడ తీసుకొచ్చాయి. ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? 0.8 ఇంటూ 8 ఎంత వస్తుంది? 6.4. 6.4 ఆల్రెడీ రిపీట్ అయింది. 0.8 ఇక్కడ వచ్చింది. ఈ స్టెప్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. సో దీన్ని ఏం చేయాలి? ఇక్కడికి ప్రొసీజర్ స్టాప్ చేసేయాలి. స్టాప్ ద ప్రొసీజర్.
ప్రొసీజర్ స్టాప్ చేసేసి రీడ్ డౌన్ ఈ డేటాని పైనుంచి కింది వరకు చదవండి. ఏమొస్తుంది? 26314. ఇది ఫ్రాక్షనల్ వాల్యూ. మనకు రియల్ వాల్యూకి ఎంత వచ్చింది? 130. సో టోటల్ ఆన్సర్ ఏమవుతుంది? రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ. రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత? 130, 26314. ఈ రెండు కలిపి రాసుకుంటే అదే ఫైనల్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏం తీసుకున్నాం? 88.35 డెసిమల్ తీసుకుంటే 130.263. ఫ్రాక్షనల్ వాల్యూకి క్యాల్సీలో చేయలేము, ఓన్లీ రియల్ వాల్యూస్ మాత్రమే చేస్తాం. ఓకేనా? సో దిస్ వన్ ఈస్ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. ఓకే, థ్యాంక్ యూ.